ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఏదైతే టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి కానివ్వండి, ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా వెన్నుపోటు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ఏదైతే చర్చ జరుగుతుందో దానికి సంబంధించి కానివ్వండి, ఈ అంశాలకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఇప్పుడు టీడీపీ జనసేనల మధ్య జరిగినటువంటి ఈ డిప్యూటీ సీఎం సంబంధించి పవన్ కళ్యాణ్ వల్లే ఈ డిప్యూటీ సీఎం పదవికి ఒక వన్నే వచ్చిందనేటువంటిది జనసేన పార్టీ యొక్క అభిప్రాయం. అంటే ఒక వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఉంది టీడీపీ పార్టీ అని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ వాళ్ళు అంటున్నారు, పల్లకి మోసేవాళ్ళు మీరని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఎవరి వల్ల ఎవరు ఏం నేర్చుకున్నారు, నిజంగా వెన్నుపోటు రాజకీయంగా మనం దీన్ని చూడొచ్చు అంటారా? మీరు చెప్పిన దాంట్లో రెండు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో పవన్ కళ్యాణ్ వల్లే డిప్యూటీ సీఎం పదవికి వన్నీ వచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఒకటి. రెండు, వెన్నుపోటు రాజకీయం మొదలైంది అనేది. ఈ రెండు కూడా ఖచ్చితంగా ఆసక్తికరమైనవే. దీంట్లో పవన్ కళ్యాణ్ వల్ల డిప్యూటీ సీఎం పదవికి వన్నీ వచ్చిందా రాలేదా అనేది అతని ప్రవర్తన వల్ల, అతని యొక్క రాజకీయ సరళి వల్ల, అతను పార్టీని చూస్తున్న పార్టీ కార్యకర్తల పట్ల చూపుతున్న అభిమానం అనండి, వాళ్ళకి ఇస్తున్నటువంటి శ్రద్ధ వల్ల, దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప, లేదా ప్రభుత్వంలో అతను పనిచేస్తున్న తీరు పట్ల ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఉప ముఖ్యమంత్రి అని చెప్పినందు మాత్రాన దానికి వన్నే రాదు, హోదా రాదు. ఎందుకంటే చంద్రబాబు గారికి తరఫున కొంతకాలం పనిచేస్తూ మళ్ళీ కొన్నిసార్లు ఏమో ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపుతూ ఆయనలో ఒక గందరగోళ పరిస్థితి ఉంది. కాకపోతే ఒకటి ఏమిటంటే, అంతకుముందు తెలుగుదేశంలో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉండేవాళ్ళు, జగన్ గారి టైంలో 5 ఉండేవాళ్ళు. నేను ఒక్కడనే ఉన్నానని సంతృప్తి తప్పితే దానివల్ల ఇంకా పదవికి వన్నీ వచ్చిందనే పరిస్థితి మాబోటాళ్ళం అనలేము. వన్నీ తీసుకొస్తే ఖచ్చితంగా అభినందించాల్సిందే. వన్నీ ఎప్పుడు వస్తుంది? ఆయన ప్రభుత్వ పరంగా నిజంగానే తనకు పట్టుందని రుజువు చేసుకుంటే. కానీ పట్టుందని రుజువు చేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది 21 మంది. కేవలం చంద్రబాబు గారు తన అవసరార్థం ఆయన జాగ్రత్తగా అట్లా నడుపుతున్నాడు. కానీ లోకేష్ గారికి అవసరం లేదు కదా. ఆయన మొదట అవమానించినప్పుడే ఈయన లోకేష్ గారు అవమానించారు కదా, డిప్యూటీ సీఎం పదవి అప్పుడు చూద్దాం, మా పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, సీఎం పదవి అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పేసినప్పుడే ఈయనకి అవమానంగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ కాని వ్యక్తి ఈయన అనుకుంటా. గతంలో కూడా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ విమర్శించడం చాలా తీవ్రమైన పరిభాషతోటి, అయినా మళ్ళీ వాళ్ళతో కలవటం. సో ఇదంతా రాజకీయాల్లో కొంత జరుగుతూ ఉన్నప్పటికి కూడా వన్నీ ఎప్పుడు వస్తుందంటే వ్యక్తిత్వాన్ని చూపినప్పుడు, వన్నీ ఎప్పుడు వస్తుందంటే తన అధికారాన్ని సద్వినియోగం చేసినప్పుడు, వన్నీ ఎప్పుడు వస్తుందంటే పదవికి అలంకారం తెచ్చాడు, హోదా తెచ్చాడు, ఒక గౌరవాన్ని తెచ్చినప్పుడు. అలాగే తన పార్టీ అధ్యక్షుడిగా గౌరవం ఎప్పుడు వస్తుంది? తన కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకున్నాడు, పార్టీకి ఒక విధానాన్ని రూపొందించాడు, ఒక సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్తున్నాడు అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా అవన్నీ వస్తుంది. ప్రభుత్వంలో చక్కగా పనిచేసినప్పుడు, వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అంటేనే ఇది వస్తుంది. కేవలం చంద్రబాబు తర్వాత ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఈయన గొప్పవాడని అనుకుంటే పార్టీ వాళ్ళు అనుకోవచ్చు. ప్రజలకి ఏం అవసరం? ప్రజలకి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పాయింట్లో ఏ ఒక్క పాయింట్ ఉన్నా కొంత గౌరవం వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం అసలు అసలేమీ ఉండవు, లేదా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతో కొంత చేయకుండా ఉండటం ఏమి ఉండవు, చేస్తున్నాడా లేదనేది పక్కన పెడితే. కానీ ఈయన ఇప్పటివరకు అనుసరించిన విధానాలు వీటి ప్రకారం చూస్తే ఆయన పదవికి పూర్తిగా వన్నె తెచ్చుకునే పరిస్థితి కనపడటంలో. ఉదాహరణకి తిరుపతి లడ్డు ఇష్యూ ఉంది. ఈయన సపరేట్ పార్టీ, జనసేన అనే ఒక పార్టీకి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి. ఒకప్పుడు చంద్రబాబు గారితో నేను సమానం అనుకున్నాడు కదా, నేను ఆయన పక్కనే ఉన్నాను, ముందు లేదు వెనకాలేనని చెప్పాడు కదా. ఆ సమాన హోదా ఆయన చూపగలిగాడా? సరే, ఒక చీఫ్ మినిస్టర్ పదవి ఉంటుంది కాబట్టి తను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తీసుకున్నాడు, ఓకే, తప్పు లేదు. కానీ చంద్రబాబు గారు ఈయన్ని భ్రమంలో ఉంచాడు. నువ్వు కూడా నాతోటి ఈక్వలే అన్న భ్రమలో ఉంచాడు తప్పితే ఎప్పుడు ఈక్వల్గా చూడలేదు. పైగా తనతోటి తిరుపతి లడ్డు ఇష్యూ వచ్చింది. చంద్రబాబు గారు ఆయన కావాలని అబద్ధం ఆడాడా, లేదు అయోమయంగా మాట్లాడా, అవన్నీ ఒక చర్చ. అది చాలా కాలం మాట్లాడుకున్నాం. అలాంటి ఘటనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫస్ట్. ఆ తర్వాత నిజంగా దాంట్లో ఉంటే అప్పుడు కామెంట్ చేయాలి. అలాగే దానికి బాధ్యులు ఎవరు అనేది గుర్తించాలి. ఇవేమీ చేయకుండా చంద్రబాబు గారు అన్నదే ఆలస్యం. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు గారి విషయంలో
బాగా స్కోర్ చేసేస్తారేమో, తనకి అసలు వెనకబడిపోతానేమోనన్నా అయి ఉండాలి. లేదు చంద్రబాబు గారికి మనం ఆయన చెప్పాడు మనం చేయకపోతే బాగుండదు, ఆయనకి మనం ముఖ్యమంత్రికి లొంగి ఉండాలనుకున్నా చేసి ఉండాలి. ఏం చేశాడు చంద్రబాబు గారు? అది అబద్ధం చెప్పినప్పటికి కూడా ఈయన లేచి కొత్త వేషం ఒకటి ధరించి సనాతని ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అంటే ఏదో మాట్లాడేశాడు. తర్వాత అదేమైంది? లాఫింగ్ స్టాక్ అయింది. ఎందువల్ల అయింది? ఈయన అనడు సనాతన హిందూవాదేం కాదు. ఈయన పైకి ఎప్పుడు ఏ అవకాశం వస్తే అది వాడుకునే వ్యక్తే తప్ప ఇంకోటి కాదు కదా. చెగువీరా నుంచి, క్రిస్టియానిటీ నుంచి, ముస్లింల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తీరు నుంచి, అట్లాగే బీఫ్ వాటి గురించి మాట్లాడినవి కాడి నుంచి, అలాగే ఆయా సందర్భాల్లో వ్యవహరించిన తీరుని బట్టి చూస్తే మోడీ గారి దగ్గరికి వచ్చి మోడీ గారు లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో సంతోషంగా ఉంటుందేమోనని ఆశించి తన ప్రతిష్టని, తన పరువుని, ఉప ముఖ్యమంత్రి హోదాని చంద్రబాబు గారు ఎట్లాగో అబద్ధాలు ఆడతాడని అందరికీ తెలుసు. ఆయన ఏది పడితే అది మాట్లాడతాడు, తర్వాత మళ్ళీ ఆయన జారిపోతుంటాడని తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు అదే గ్రూలో వెళ్తే ఇంకా ఈయనకి తేడా ఉంటుంది. ఈయన వ్యక్తిత్వం ఎక్కడ నిలబడుద్ది? సో అందువల్ల ఆ రకంగా ఆయన దెబ్బతిన్నాడు. అదే కాదు, ఆయన హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశాడు. దానికి కట్టుబడి ఉన్నాడంటే జారిపోయి మళ్ళీ ఏదో సోషల్ మీడియాలో మా వాళ్ళని అన్నారు వీళ్ళు అన్నారని ఒక అబద్ధ ప్రచారాన్ని బోధాన వేసుకుని తిరిగాడు. సీజ్ ద షిప్ అన్నాడు కదా. అది ఎంత పరువు తక్కువైందో చూశారు కదా. ఆయన చేతుల్లో లేని అధికారాన్ని ఆయన ఉపయోగించాడు. చివరికి ఆయన కేశవ్ గారి బంధువులు వాళ్ళది ఎవరో వెళ్తుంటే దాన్ని ఏమి పట్టుకోలేకపోయారు. పైగా ఆయన మంత్రి స్వయంగా ఆయన పార్టీ వాడు, జనసేన మంత్రి. ఆయన ఆధ్వర్యంలోనే సివిల్ సప్లైస్ శాఖ ఉంది. ఆయన తెలియకుండానే మరి బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయి, రేషన్ బియ్యం అని తేలింది. మరి ఇప్పుడు ఎవరు అసమర్థుల కింద లెక్క? కాబట్టి ఈ ఉదంతాలను బట్టి చూస్తే తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్, కర్నూలులో ఓరవకల్ వద్ద బ్రహ్మాండమైన ప్రాజెక్టు గ్రీన్కో వాళ్ళకి వచ్చింది. జగన్ గారి టైంలో అది శాంక్షన్ అయ్యి దాదాపు ఒక దశకు వచ్చింది. వస్తే దాని మీద ఈనాడు వాళ్ళు చెడ రాశారు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. అటవీ నాశనం అయిపోతుంది అది అని. ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యి అటవీ శాఖను కూడా బాధ్యత వహిస్తున్నాడు, పర్యావరణానికి కూడా. వాళ్ళ తప్పుడు రాతలు రాసి చూసి ఈయన కూడా రియాక్ట్ అయిపోయాడు. ఏమని రియాక్ట్ అయ్యాడు? నేను అతిక్రమణలు జరిగాయి, నేను వెంటనే దాని మీద చర్య తీసుకుంటాను అన్నట్టుగా మాట్లాడాడు. సరే, నిజంగా అతిక్రమణలు ఉన్నాయని చూశాడా అంటే అదేమి లేదు. మొత్తం మీద మరి బంధుత్వం లేక సంబంధ బాంధవ్యాలు, ఇతరులకి ఉన్నటువంటి సంబంధాలు, ఇదివరకు ఆయన చల్మలశెట్టి సునీల్ గారి బ్రదర్ అనిల్ అన్న ఆయన, ఈయనకి కూడా పాత్ర ఉంది సునీల్ గారికి. సునీల్ మొన్న వైసీపీ క్యాండిడేట్ కాబట్టి ఈనాడు వాళ్ళు చెడ రాశారు. దాన్ని ఈయన నమ్మకూడదు. వాస్తవం ఏంటో తెలుసుకున్న తర్వాత చేయాలి. ఈయన ముందేమో సమీక్షలో వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసి అద్భుతంగా ఉన్నారు, అంతవరకు మెచ్చుకోవాలి. వాస్తవం చూసి రియాక్టెడ్, అది చేయాల్సిన పద్ధతి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వరకు కరెక్ట్ చేశారని నేను నమ్ముతున్నా. అది జగన్ గారి టైంలో వచ్చిందా, చంద్రబాబు గారి టైంలో వచ్చిందా అనేది కాదు. కానీ ఓవరాల్గా ప్రాజెక్టు మంచిగా జరిగిందని చెప్పడం అనేది అంతవరకు ఒప్పుకోవాలి. అది హుందాతనం అంటే, నిజాయితీగా చెప్పడం అంటే. కానీ అక్కడ కూడా చంద్రబాబు గారిని పొగడపోతే బాగోదు కాబట్టి ఎక్కడైనా ఒక మాట అంటే అనొచ్చు, దాన్ని మనమేం తప్పుపట్టక్కర్లా. కానీ దానికి ముందు జరిగినటువంటి పరిణామాలు అవన్నీ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తొందరపడుతున్నారు. సీజీ షిప్ కానీ ఇక్కడికి ఓరవకల్లి కానీ ఇవన్నీ చూసిన తర్వాత, అలాగే జనసేన పార్టీ వాళ్ళ మనోగతాలని వాటిని ఆయన పూర్తిగా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనేది ఇంకో పాయింట్. పార్టీ అధ్యక్షుడిగా, సరే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న లోపాలు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అది మనకు చర్చనీయాంశం కాదు. కానీ ఈ ఉప ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత ఆయన తన గౌరవాన్ని పెంచుకునే విధంగా చేయలేదు. కానీ ఆ తాపత్రయం కనపడింది. తను కూడా చంద్రబాబుతో సమానం, తను కూడా ఉప ముఖ్యమంత్రిగా గౌరవం పొందాలి అనేటువంటి తాపత్రయం ఉంది. కానీ దానికి తగ్గట్టుగా నడుచుకోలేక దెబ్బతిన్నాడని నాకు అనిపిస్తుంది. తాపత్రయం ఎట్లా ఉంటుంది? ఆయనకి అనేక చోట్లకి చంద్రబాబు గారు ఎట్లయితే జిల్లాలని తిరుగుతుంటాడో ఈయన కూడా పోటీగా కొన్ని జిల్లాలు తిరగటం అవన్నీ చేస్తూ వచ్చాడు. అయితే వాటిలో కొన్ని కాలు జారటం అంటే వాట్ ఐ మీన్ నవ్వులు పాలే నోరు జారటం అంటారు కదా, అట్లా ఇప్పుడు సరస్వతి పవర్స్ వెళ్ళాడు. ఏముంది అక్కడ ఏమి లేదని తేలింది. సో అందువల్ల అదన్నా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి ట్రాప్లో నేనున్నానా, చంద్రబాబు గారితో పాటు సమానంగా ఉన్నానా, చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తున్నానా, లేక నేను సొంతంగా ఆలోచించి నాకున్న యంత్రాంగంతో నేను పనిచేస్తున్నానా, నా పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆలోచిస్తున్నానా లేదా అనేది చూడాలి.
సో అప్పుడు ఆ రకంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి హోదాకి ఇప్పటికైతే ఆయన హుందాతనం తీసుకురాలేదు, గౌరవాన్ని పెంచుకోలేకపోయారు. ఇక నుంచి అయినా పెంచుకుంటే మంచిదని నేను చెప్తాను. ఇక రెండో పాయింట్ వెన్నుపోటు అన్నారు. ఎవరెవరికి వెన్నుపోటు పొడుస్తారంటే వెన్నుపోటు రాజకీయాలు అన్నది మొదటిసారిగా చంద్రబాబు గారు ఎన్టీఆర్ని తన మామ ఎన్టీఆర్ గారిని దించేసినప్పుడు మొదలైనటువంటి మాట. అఫ్కోర్స్ నాయల భాస్కరరావు ఉన్నప్పుడు కూడా అది వచ్చింది, కానీ ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసరికి అది ఇంకా బాగా పాపులర్ అయింది. అయిన తర్వాత అది ఇప్పటికీ ఆయన యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఆ పదమని ప్రత్యర్థులు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ వెన్నుపోటు పొడిసిందా అన్నది మీ ప్రశ్న. టీడీపీ వెన్నుపోటు పొడిసిందా అంటే ఎట్లా అంటాము? ఇక్కడ డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇస్తే పవన్కి వెన్నుపోటు పొడిచినట్లా? నా ఉద్దేశం అయితే అది వెన్నుపోటు పొడిచినట్లు కాదు. కానీ పవన్ యొక్క అసమర్థతని వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టు, రాజకీయంగా పవన్ యొక్క బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుగుదేశం వాళ్ళు. ముందు దాన్ని కొంతమంది వెన్నుపోటు అంటే అనొచ్చు, కానీ మాబోటి వాళ్ళను అది పూర్తిగా వెన్నుపోటు అనడానికి వీల్లేదు. ఆయన్ని తీసేసి ఉప ముఖ్యమంత్రి పదవిని తీసేసి లోకేష్ గారికి ఇస్తే అది వెన్నుపోటు అనొచ్చు. కానీ బట్ ఆయనతో సమానంగా లోకేష్ని తీసుకురావడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారు. అది స్థాయిని తగ్గించడం కూడా వెన్నుపోటు అనుకుంటే అనుకోవచ్చు ఎవరైనా. కానీ మేము విశ్లేషించేటప్పుడు ఇంకా అది పూర్తి స్థాయిగా వెన్నుపోటా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈయనేమో నేను చంద్రబాబుతో సమానం అనుకున్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళేమో కాదు, నువ్వు చంద్రబాబుతో కాదు లోకేష్ కంటే కూడా తక్కువ అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ లోకేష్తో అన్న సమానంగా ఉంటాళ్లే అన్నట్టుగా నటిస్తున్నారు. ఎందుకు లోకేష్ కంటే ఆయన స్థాయి తక్కువగా ఉందంటే, లోకేష్ గారు ప్రస్తుతం ప్రభుత్వంలో అన్ని శాఖల్ని ఆయనే చక్రం తిప్పుతున్నారని కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటని. ఆ ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన స్టాఫ్లో కూడా కొంతమందిని ఆయనే పంపించాడనే అభియోగం వచ్చింది. ఈయన ఢిల్లీ వెళ్ళి కూడా లోకేష్ మీద కంప్లైంట్ చేశాడని వార్తలు వచ్చాయి. అది వాటిలో నిజం ఉందా లేదా అంటే నేను నాబోటి వాళ్ళని పూర్తిగా ఆధారాలు చెప్పలేం, కానీ బట్ వార్తలు అయితే వచ్చాయి. సో అందువల్ల మీరు ఎంత కాదన్నా కూడా నిజానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా లోకేషే పవర్ఫుల్. ఆయన ఏం చెప్తే అదే జరుగుతూ ఉంది కదా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన బీఆర్ నాయుడు గారికి ఇవ్వాలంటే ఇచ్చి తీరక తప్పని పరిస్థితి. ఎవరికి? చంద్రబాబు గారికి పదవి. బీఆర్ నాయుడు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రాజీనామా చేయాలన్నారు, ఆఫీసర్లు రాజీనామా చేయాలన్నారు. ఆయన ఎవరో చెప్తే నేను చెప్తాను పొమ్మని బీఆర్ నాయుడు గారే గాలి తీశాడు, లోకేష్ దాకా రావక్కర్లా. కానీ ఆ తర్వాత లోకేష్ గారిని ఇదే ప్రశ్న ఆయన ఏమన్నాడు? ప్రభుత్వం తరఫున క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. ఎవరు? అది కూడా డ్రామా. నిజానికి అసలు తీసేయమని అడగాల్సింది, అది అడగకుండా క్షమాపణ అంటే క్షమాపణ అడిగినా కూడా పరువు పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏం అవసరం అసలు? ఆయన వెళ్ళి మాట్లాడాడు. రాజకీయ పార్టీ నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తుంటే పర్వాలా, కానీ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. చంద్రబాబు గారితో కాకుండా వేరే వెళ్ళాడు, తప్పేం కాదు. కానీ వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పదలిస్తే లెటర్ రాయాలి, బీఆర్ నాయుడిని తీసేయండి, ఆ కమిషనర్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని మార్చండి, లేదు వెంకయ్య చౌదరి ఆయన మీద ఇంక ఇది ఉన్నాయి సందేహాలు ఉంటే అవి తీసేయండి అని చెప్పాలి. అవి చెప్పాల. బీఆర్ నాయుడు గారు పరువు తీసిన తర్వాత ఏమైంది? అప్పుడు ఈయన హట్ అయ్యి చంద్రబాబు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి అతనితో క్షమాపణ చెప్పించినట్టు పని చేశారు. ఆ తర్వాత లోకేష్ గారిని మీడియా అడిగితే ఏమన్నాడు? అదేదో ఆయన అభిప్రాయం కానీ ఒపీనియన్ కాదు పొమ్మన్నాడు. ఎంతకంటే అవమానం ఏం కావాలి? ఒక ఉప ముఖ్యమంత్రి పదవి మీరు హుందాతనం ఉంది, గౌరవంగా ఉంటున్నాడంటే ఉండట్లేదు. ఇది వెన్నుపోట అంటే ఇది వెన్నుపోటు కాదు. లోకేష్ ఆయన మొదటి నుంచి క్లారిటీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పట్ల. చంద్రబాబు గారు ఒక భ్రమ కల్పించి పవన్ కళ్యాణ్ తన పక్కన పెట్టుకున్నాడు తప్పితే లోకేష్కి అసలు ఎందుకు మనకన్న భావంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే సరే అవసరార్థం వాడుకున్నారు, బీజేపీకి మధ్యలో ఉపయోగపడతాడులే అని అట్లా. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను ఎమ్మెల్యే గెలుస్తే చాలరా అన్నట్టుగా అప్పుడు లొంగిపోయి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదనలేని పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేని పరిస్థితి. ఆయన నిజంగా ప్రభుత్వం తప్పుకున్నా కూడా టీడీపీకి ఏం అవ్వదు. సో అయితే బీజేపీని కూడా బయటికి తీసుకురాగలిగితే అప్పుడేమైనా ఆయనకి పట్టున్నట్టు అవుతుంది. అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేము. అయితే ఈ ప్రక్రియలో ఓవరాల్గా ఏమైతే వెన్నుపోటు రాజకీయం కంటే కూడా పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవాన్ని పదే పోగొట్టుకుంటున్నాడు, ఆత్మాభిమానాన్ని వదులుకుని రాజకీయం చేస్తున్నాడు. పదవిని ఎంజాయ్ చేయడం కోసం దాంట్లోనే ఆ పదవి కోసం కుర్చీని అంటు పెట్టుకున్నాడు, తనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నా అనేది జనసేనలో వస్తున్నటువంటి అభిప్రాయం.
లేదు మా బొట్టు వాళ్ళు విశ్లేషించినా అదే తరహాలో ఉంటుంది. జనసేన వాళ్ళు ఎందుకు అని చెప్తున్నానంటే, జనసేన వాళ్ళు ఆయన మాట్లాడకపోయినా వీళ్ళు విపరీతంగా సోషల్ మీడియాలో ఆయన్ని బుధాన్ని వేసుకుని మోస్తున్నారు. లోకేష్ని తిడుతున్నారు, చంద్రబాబు గారిని తిడుతున్నారు, దానికి పోటీగా తెలుగుదేశం వాళ్ళు కూడా బండబూతులు తిడుతున్నారు. ఇద్దరు దోషణలు. అసలు చివరికి కాపుల మీద ఆధారపడి నువ్వు గెలిచావు పోవాయా, మా లోకేష్ అట్ట కాదు, మంగళగిరిలో ఎప్పుడు తెలుగుదేశం గెలని చోట గెలిచాడని వీళ్ళు. నువ్వు మావాడు 3000 కిలోమీటర్లు నడిచాడు, నువ్వు 3200 మెట్లు ఎక్కడానికి కూడా కష్టపడ్డావని వాళ్ళు, ఎవరు టీడీపీ వాళ్ళు. సో ఈ రకంగా ఆ క్రమంలో బూతులు మా ఓటు వాళ్ళు వాటన్నింటినీ ఉచ్చరించడం కూడా బాగోదు. సో అందువల్ల ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంకా వన్యతే లేకపోయారు, హుందాతనం లేకపోయారు. తద్వారా తన ఆత్మాభిమానాన్ని వదులుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని అంగీకరించక తప్పని పరిస్థితిని తెలుగుదేశం వాళ్ళు క్రియేట్ చేశారు. దానికి ఆయన లొంగకుండా ఆత్మాభిమానంతో మాకు మొదట ఇచ్చిన ఒప్పందం ఏమిటి, మీరు ఇప్పుడు చేస్తుంది ఏమిటని నిలేసే పరిస్థితి వస్తే అప్పుడు భయపడతారు చంద్రబాబు గారు. అంతవరకు ఆయన ఏదో రకంగా మనం చెప్తే అట్టగా ఉంటాడులే అని అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈ విషయంలో లోకేష్ గారిని తప్పుపట్టజాలం. చంద్రబాబు గారు పెద్ద పాత్ర కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారే ఆయన ఏం చేస్తాడో ఆయన తేల్చుకోవాలి. జనసేన గౌరవాన్ని, జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని, తన ఆత్మగౌరవాన్ని, ఆయన ఎక్కువ సందర్భాల్లో ఆత్మగౌరవాన్ని పెద్ద పట్టించుకోలేదన్నది అనేక ఎగ్జాంపుల్ చెబుతున్నాయి. కనీసం జనసేన కార్యకర్తలు ఆయన కోసం చాలా తీవ్రంగా మాట్లాడే వాళ్ళ కోసం ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది. నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇప్పుడైతే తేలదు. ఇప్పుడు జరిగితే ఆశ్చర్యపోవాలి తప్ప జరగకపోతే ఆయన అట్లాగే ఏదో సోగా నడుపుకుంటూ వెళ్తే ఆశ్చర్యపోవాలి. అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల గొడవ మధ్యలో జగన్ యొక్క బలాన్ని కూడా వీళ్ళు గ్రహించినట్టే అనుకోవచ్చు కదా సార్. ఎందుకంటే జగన్ అనేవాడికి అవకాశం ఇస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా వీళ్ళకి వచ్చినట్టు. ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఏముంది. వాళ్ళు జనసేన వాళ్ళు పెడుతున్నటువంటి ట్వీట్ చూస్తే, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూస్తే వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు, సరే అడిగితే మీ సంగతి చూస్తామలే, మీరు ఇట్టాగే చేయండి, జగన్ వచ్చి మీ సంగతి చూస్తాడు, మళ్ళీ గెలుపు అయింది అని వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లా గెలిచింది, సూపర్ 6 హామీలు అబద్ధాలని తెలుసు. అట్లాగే ఈవీఎంలుగా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ జరిగి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో వీటన్నిటి రీత్యా జగన్ అన్నతను పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం విపరీతంగా వస్తున్నారు. అంతదాకెందుకు తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. కరెక్ట్గా అదే టైంలో పోలీసు వాళ్ళు అడ్డుకుని కింద మీద పడినా కూడా జగన్ గారు అక్కడ చేరుకున్నాడు. చేరుకుని లోపలికి వస్తుంటే జనం అంతా ఎగబడ్డారు జగన్ గారికి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాల, ఇట్లా చూసేది ఏంటి, ఏం జరుగుతుందని. జగన్ గారు వచ్చారు సార్ అని చెప్పాను. జగన్ గారు వచ్చారని చెప్పారు వెంటనే అట్లాగాని. సో దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, జగన్ ఇన్ఫ్లుయెన్స్ ఆ స్థాయిలో ఉంది. అయితే జగన్ వీక్ చేయడానికి తెలుగుదేశం, చంద్రబాబు, లోకేష్ వీళ్ళంతా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనంలో వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు బిత్తరపోతున్నారు. అదేంటి ఇంతలోనే ఇంత స్థాయిలో వస్తూ ఉంది అని. దానికి కారణం ఏంటంటే వాళ్ళే సూపర్ 6 హామీలు గంగలో కలిపేసి అమలు ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది అని చెప్పి ఇట్లా రకరకాల హామీలన్నీ ఉల్లంఘించి అన్నీ చేసామని చెప్పటం, విధ్వంసాలకు పాల్పడటం, వేధింపులకు గురి చేయటం, అత్యాచారాలు పెరిగిపోవటం, శాంతి భద్రతలు బాగోలేదని పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు కదా. ఎందుకు మొన్న పిఠాపురంలో వెళ్ళి ఆయన పిఠాపురంలో అధ్వానంగా ఉంది శాంతి భద్రతలని, పోలీస్ స్టేషన్లో కలెక్షన్లు మామూలు అని ఆయన తిట్టాడు, గంజాయి ఇవన్నీ చెప్పాడు. సో అందువల్ల జగన్ గారి యొక్క ప్రభావాన్ని వాళ్ళు భయపడుతున్నమాట వాస్తవం. అయితే భయపడిన కానీ ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఈలోపు ఇట్లాంటి చర్చలని జరుగుతాయి.